నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు నిన్నగాక మొన్న 420 హామీలు గాంధీ గారికి సంబంధించి ఇచ్చారు కదా. కాంగ్రెస్ అన్న హామీలు ఇచ్చిందా? 420 హామీలు 420 హామీలు ఇచ్చింది. గత ప్రభుత్వం 498 హామీలు ఏమో ఇచ్చింది. 498 హామీస్ అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు 420 ఇచ్చినారు. చూడండి ఫిగర్ కూడా ఎట్లా వచ్చిందా, 420 వచ్చింది. అంటే చాలా మంది చెప్తా ఉన్నారు, వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. గురు శిష్యులు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పక్కన రేవంత్ రెడ్డి గారు ఇద్దరు దావోస్ పర్యటనల తర్వాత సంబంధించి అంటే అలా మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆయనే చెప్పారు కదా, ఉన్న స్థానికంగా ఉన్న కంపెనీలతోటి అక్కడ పోయి ఎంఓఎల్ చేసుకోవడానికి దావోస్ వెళ్ళాల్సిన పని లేదని ఆయనే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనే చెప్పారు కదా. మా పార్టీ అధినాయకులు కూడా చెప్పారు కదా, జూబ్లీ హిల్స్కి బాలానగర్కి పెద్ద దూరం లేదు, సో ఇక్కడే ఎంఓఎల్ చేసుకోవచ్చు, అక్కడ పోయి చేసుకోవాల్సిన అవసరం. యాక్చువల్గా ఏంటంటే నేను మళ్ళీ ఇందాక కూడా చెప్పాను కదా, వాట్ ఈస్ ది థీమ్ ఏమున్నది, ఆ సంవత్సరం యొక్క థీమ్ ఏమున్నది, ఆ థీమ్కి అనుగుణంగా అసలు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇండియా ఒకవేళ కనుక ఇక్కడికి తీసుకురాదలుచుకుంటే దానికి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ, టాలెంట్ కానీ, కాంపిటేటివ్నెస్ కానీ అది మీరు ఎగ్జిబిట్ చేయాలి. దట్ ఈస్ ది ప్లేస్ టు ఎగ్జిబిట్ యువర్ టాలెంట్ దేర్. అంతే తప్ప కానీ వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఎంఓఎల్ సంతకాలు పెట్టడం కాదు. ఓవరాల్గా ఫెయిల్ అయిందంటారా? కొంతవరకు ఏమైనా సక్సెస్ రేంజ్లో ఉందంటారా? సక్సెస్ అయిందని చెప్పేసి యాడ్స్ వేసుకున్నారు కదా, పెద్ద పెద్ద యాడ్స్ వేసుకున్నారు కదా. అదే మీ కడుపు మంట కూడా ఉందంట కదా. కడుపు మంట అని అంటే ఏం చెప్తాం, ఇక యథార్థం మాట్లాడితే యథార్థవాది లోక విరోధి, యథార్థం మాట్లాడితే కడుపు నొప్పి ఉంటుంది. ఏం చేస్తాం? యథార్థం అది. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా కదా, యథార్థం అది. యథార్థం ఏమిటి? ది పర్పస్ ఆఫ్ అది చేయగలిగారా? ఇంకా వెంటనే అవ్వదు కదా, కొన్ని రోజులు పడుతుంది. వాళ్ళే వాళ్ళు మనం కూడా అట్లా అదే చెప్తున్నాను నేను మీకు. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి అనే మాటలే తప్పని చెప్తున్నాను నేను. ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇంత వాల్యూ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. దానికి తగ్గట్టుగా మేము ఎంఓయూ చేశాము, ఈ ప్రాజెక్ట్ ఇది సైన్ చేసాము, దీనికి ఇంత టైం పడుతుంది అని చెప్పి వీళ్ళకి తెలిసి ఉండాలి. నేను చెప్పేటప్పుడు నేను ఎంఓయూ సైన్ చేస్తున్నానండి, నేను మీతో ఎంఓయూ సైన్ చేస్తున్నాను. దేనికి ఎంఓయూ సైన్ చేస్తాను? ఒక నిర్దిష్ట కాలం ఉంటుంది, దానికి ఒక నిర్దిష్ట పని ఉంటుంది, ఒక టైం లైన్స్ కంపల్సరీ ఉంటాయి. దాంట్లో ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు ఆ దాంట్లో ఉన్నదాన్ని మీరు ఒకవేళ కనుక సపోజ్ ఒక 60,000 కోట్లు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి, 60,000 కోట్లు ఓవర్ నైట్ వచ్చి ఇన్వెస్ట్ చేయరు కదండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేస్తారు. ఒకవేళ చేయాలనుకున్నా కూడా ఎవడు 60,000 కోట్లు నేను పెడతా అంటే 60,000 కోట్లు తీసుకొచ్చి ఎవరు, ఒకవేళ వాడు 1000 ఉద్యోగాలు ఇస్తా అంటే ఓవర్ నైట్ 1000 ఉద్యోగాలు రావు మీకు. సో యాక్చువల్గా ఏంటంటే దీని మీద ఏంటంటే ఒకవేళ వాళ్ళు పెడుతున్నారంటే ఓకే రైట్, ఇది యాజ్ పర్ రూల్ ఉందా, ఈసారి ఈ ప్రాజెక్ట్ మనం వాళ్ళకి ఇవ్వచ్చా, ఇవ్వడానికి మన దగ్గర అనువైన ప్రదేశాలు ఉన్నాయా, ఉంటే ఈ ప్రొసీజర్ కరెక్టా కాదా అన్నది మీరు సాధ్యాసాధ్యాలు ఆలోచించుకోకుండా వాళ్ళు సంతకం పెట్టారు కాబట్టి వచ్చేసాయి అంటే ఎట్లా? రేపొద్దున అడుగుతారు ఖచ్చితంగా, మీరు వచ్చాయన్నారు కదండి ఏమని అడుగుతారు, అప్పుడు ఏం చెప్తారు? ప్రజలను కొంతవరకు ఏమార్చడానికి ప్రయత్నం చేస్తారు. మీ హయాంలో కూడా ఇట్లాగే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పోల్ కండక్ట్ చేశారని నాకు అనుమానం. దాన్ని దృష్టిలో పెట్టి పెద్దగా తీసుకొచ్చాము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల నుంచి అప్లాజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినారని నేను అనుకుంటున్నాను. అందుకే పోల్ కండక్ట్ చేశారేమో అని అనుకుంటున్నాను. ఓకే, అది ఏమంటే అదంతా వ్యవహారం అంతా యాడ్స్కి పరిమితం అయిపోయింది. అయితే మీకు కడుపు మంట అయితే లేదు రాష్ట్రం అభివృద్ధి చెందితే? ఎందుకంటే మన రాష్ట్రం కదండి, మన రాష్ట్రం బాగుపడుతుందంటే ఎవడు అడ్డు పడతాడు? రాష్ట్రం బాగుండాలనే కదా ఇప్పుడు ప్రయత్నం అంతా కూడా. కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వీళ్ళంతా ప్రయత్నం చేస్తుందంటే ఆ రాష్ట్రం బాగుండాలనే కదా, రాష్ట్రం బాగు కోసమే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మన సుప్రీంకోర్టులో మెడికల్ విషయంలో కోటా విషయంలో కొట్టేసేస్తే వెంబడే వీళ్ళు చేస్తారా చేయరా వీళ్ళు పక్కన, బట్ ఇమీడియట్గా ఈ రకమైన చర్యలు చేపట్టండి. కేంద్రంలో ఇక్కడ బీజేపీ ఎంపీలు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని కాన్ఫిడెన్స్లో తీసుకుని కేంద్ర ప్రభుత్వం చర్చించండి. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసమే కదా, రాష్ట్ర భవిష్యత్తు గురించే కదా, ఈ ఇంతమంది పిల్లల భవిష్యత్తు ఏమైపోద్ది అన్న ఉద్దేశంతో కదా ఏ పని కూడా వీళ్ళు ఇప్పుడు ఇస్తుందంతా కూడా కన్స్ట్రక్టివ్గానే ఇస్తున్నారు, డిస్ట్రక్టివ్గా ఇవ్వట్లా. వాళ్ళు డిస్ట్రక్టివ్గా ప్రయత్నిస్తున్నారు, డిస్ట్రక్టివ్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇదంతా కన్స్ట్రక్టివ్గానే సలహాలు సూచనలు తీసుకుని వీటిని వీళ్ళు చెప్తున్నారు కదా సరిపోయి లెటర్స్ ట్రై అని అనుకోవట్లే. అంటే వీళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతామేమో, వాళ్ళు చెప్పింది చేస్తే మనం వాళ్ళు చెప్పినట్టు చేసామని అనుకుంటారేమో అన్న దీంట్లో పోతున్నారు, ఫాల్స్ ప్రెస్టేజ్కి పోతున్నారు. సంధ్యా థియేటర్ ఘటన మీరు ఎట్లా చూస్తారు? నార్మల్గా ఎట్లా ఉంటుందంటే అండి, సంధ్యా థియేటర్ ఘటన ఎప్పుడైనా సరే కానీ జనరల్గా ఒక సెలబ్రిటీ వస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళకు అవగాహన ఉంటుంది, ఎంతమంది జనం వస్తారు ఏమిటి అని చెప్పి ప్రతి వాడికి తెలిసిన విషయం. ఎందుకంటే ఇప్పుడు బయట కూడా ప్రోగ్రాంలు జరిగి మనం చూస్తూనే ఉన్నాం. ఇదే అల్లు అర్జున్ ప్రోగ్రామ్ పుష్ప పాట్నాలో జరిగింది. అక్కడ ఎంత పెద్ద ఎలాబరేట్ అరేంజ్మెంట్ చేశారు, ఇంతకన్నా ఎక్కువ మంది జనం వచ్చినారు కూడా. అక్కడ పెద్ద గ్రౌండ్ వ్యవహారం అంతా కూడా. అట్లాంటి నార్త్లో కూడా అంత పెద్ద క్రౌడ్ వచ్చినప్పుడు ఇక్కడ క్రౌడ్ వస్తారన్న సంగతి తెలిసిన విషయమే. క్రౌడ్ వస్తారన్నప్పుడు మీరు ఏం చేయాలి, దానికి తగ్గ చర్యలు తీసుకోవాల్సింది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే కూడా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళని తప్పు పట్టాలి, ఆర్గనైజర్స్ తప్పు పట్టాలి. అంతే తప్ప కానీ ఇతన్ని పెట్టడం అన్నది కరెక్ట్ కాదు.
ఇప్పుడు అందుకే కదా దాన్ని ఇమీడియట్గా అడుగుతున్నారు. ఇప్పుడు నేను జరిగింది ట్యాంక్ బండ్లో కిషన్ రెడ్డి గారు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్, మరి కిషన్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు ఎందుకు ఫైల్ చేయాలి? మరి కిషన్ రెడ్డి గారే కదా టూరిజం కల్చరల్ అఫైర్స్కి ఆయనే కదా కండక్ట్ చేయించింది ప్రోగ్రాము. మరి వాళ్ళ డిపార్ట్మెంట్ మీద కానీ ఆయన మీద కానీ ఏమైనా చర్యలు చేపట్టారా? అట్లా కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెడ్ ఆఫ్ ది వల్లే ఇంపార్టెంట్ అని కాదు. అక్కడ యాక్చువల్గా ఏంటంటే సిస్టంలో అందరూ పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది, ఆ లోపాన్ని మనం సరిదిద్దాలి. లేదా లోపం ఎక్కడ జరిగింది, ఎవరి వల్ల జరిగింది అని దానిపైన చూడాలి. అంతే తప్ప కానీ నువ్వు వచ్చావు కాబట్టి మనిషి చనిపోయాడు అన్నది కరెక్ట్ కాదు. అది కిషన్ రెడ్డి గారు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, రేపు కావచ్చు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.